అంబేద్కర్ అంటే ఏమిటి, అంబేద్కర్ ఆశయాలు ఏమిటి, అంబేద్కర్ ఎట్లా జీవితాన్ని గడిపాడు అది మన తరతరాలకు తెలిసి ఉండాలి. అంబేద్కర్ మహారాష్ట్రలో రత్నగిరి జిల్లా అంబవాడ గ్రామంలో రామ్జీ భీమాబాయి దంపతులకు పుట్టినటువంటి అంబేద్కర్ ఆయన చిన్నతనంలో ఆయన చురుకుదనాన్ని చూసి ఆయన తండ్రి పాఠశాలకు పంపాలని నిర్ణయిస్తాడు. కానీ అప్పుడు ఊర్లలో అంటరానితనం ఎక్కువ. ఈయన దళిత కుటుంబంలో పుట్టిండని ఈ యొక్క అంబేద్కర్ను పాఠశాలలకు తీసుకోవడానికి నిరాకరిస్తారు. ఏదో ఒక పాఠశాలలో లాస్ట్కు అంబేద్కర్ను జాయిన్ చేసుకుంటారు. కండిషన్ తోటి జాయిన్ చేసుకుంటారు. ఏంటంటే అంబేద్కరు మా పిల్లలతో కూర్చోకూడదు, పాఠశాలలో లోపల కూర్చోకూడదు ఆయన అని కండిషన్ పెడితే, సరే మాకు చదువు కావాలి కాబట్టి ఎట్లనో విధంగా మేము కండిషన్ ఒప్పుకుంటున్నామని అంబేద్కర్ తండ్రి ఒప్పుకొని పాఠశాలలో నేర్పిస్తాడు. పాఠశాలలో ఎన్నో అవమానాలు పడతాడు. అంటరాని వాడంటూ అడుగడుగున నిన్ను బడిలో అవమానము పరిచినప్పుడు అంటరాని తనమును పాటించిన వాళ్లకు తగిష శాస్త్రి చేశావు. అంబేద్కర్ ఆ రోజే ఒక బీజం నాటిండు. ఎప్పుడు చదువుకునే రోజులలో బీజం నాటిండు, ఒక విత్తనము నాటిండు. ఏమనన్నాడు, ఏదో ఒక రోజు ఈ విత్తనము పెరిగి వృక్షమై ఈ ప్రజలందరికీ ఈ ఫలాలు అందుతాయని చిన్నప్పుడే బీజం నాటిండు. కాబట్టి ఆయన దాని మీద పట్టుదలతో ఎన్నో పాఠశాలలు చదివిండు. ఇక్కడ మన భారతదేశంలో చదువులు అయిపోయిన తర్వాత మరి వేరే దేశానికి పోయి చదవాలి. అప్పుడు అంబేద్కర్ దగ్గర డబ్బు లేదు కాబట్టి ఏం చేయాలంటే మన మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మన్మడైన ఛత్రపతి సాహు మహారాజ్ ఈ యొక్క బీసీలలో ఎస్సీలలో ఎవరైతే చదువుకున్నాలని ఆసక్తి ఉంటారో వారికి నేను స్కాలర్షిప్ ఇస్తున్నా అని ప్రకటించాడు. అప్పుడు వెతకంగా అంబేద్కర్ దొరికిండు. ఆ యొక్క స్కాలర్షిప్ తీసుకొని వేరే దేశాలలో పోయి ఎన్నో విద్యలను అభ్యసించాడు. కాబట్టి ఛత్రపతి శివాజీ మన్మడు సాహు మహారాజ్ నాకు ఏదైతే ఛత్రపతి సాహు మహారాజు మాకు ఆ స్కాలర్షిప్ ఇచ్చిండు, ఆయనను నా గురువుగా ప్రకటించుకున్నాడు. మన ఊర్లలో చెప్తారు, మన రేవు కాడ సత్యదినం అనుకో రేవును గుర్తు చేయాలి అంటారు. అంబేద్కర్ ఆ రోజే చెప్పిండు, నేను చదువుకోవడానికి నాకు స్కాలర్షిప్ ఇచ్చిండు కాబట్టి సాహు మహారాజు మా గురువు అని ప్రకటించాడు. అదేవిధంగా ఇదే మహారాష్ట్రలో జ్యోతిరావు పూలే ఈ బీసీలకు ఎస్సీలకు చదువుకోవడానికి పర్మిషన్ లేకుండే జ్యోతిరావు పూలే ఈ ఎస్సీలు బీసీలు చదువుకోవాలని పాఠశాలలు పెట్టి విద్యను అభ్యసించాలని అందరికీ పాఠశాలలు పెట్టి విద్యను అభ్యసించాడు. అదేవిధంగా ఆయన భార్యకు చదువు నేర్పి పాఠశాలలు నిర్మించాడు. ఆయనకు సంబంధం లేదు కానీ నేను చదువుకోవడానికి జ్యోతిరావు వేసిన పునాదులే, ఆ పునాదుల వల్లనే నేను చదువుకున్నాను కాబట్టి జ్యోతిరావు పూలే గిట్లా నా యొక్క గురువే అని ప్రకటించాడు. జ్యోతిరావు పూలే ఎస్సీ కాదు, బీసీ. సాహురాజ్ మహారాజు ఎస్సీ కాదు, ఒక బీసీ. ఇలా చూడండి, అన్ని కులాలు కలిసిమెలిసి ఉండడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ విధంగా తన చదువులు పూర్తి చేసి రాజ్యాంగం రాయడానికి ఎన్నో విత్తనాలు రాయడానికి కుట్రలు చేశారు. అది చెప్తే కథ ఇక పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని చెప్పదలుచుకోలేను. ఏమనంటే భారత రాజ్యాంగం అనేది ఆ రోజు అయితే ఏదైతే నాటిండో ఆ యొక్క విత్తనము చెట్టు వృక్షమై ఉన్నది. ఆ వృక్షాన్ని రోజు ఒక్కొక్క కొమ్మ కొడుతూనే వస్తున్నారు. లాస్ట్కు మొదలు కొట్టేయడానికి ఇట్లా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. రాజ్యాంగం ఉంటేనే మనము స్వేచ్ఛ ఉంటుంది, రాజ్యాంగం ఉంటేనే అన్ని మతాలకు స్వేచ్ఛ ఉంటుంది. ఈ రాజ్యాంగం లేకపోతే ఒకటే రాజ్యాంగం అవుతుంది. కాబట్టి ఈ రాజ్యాంగం వలన ఈ రోజు నేను ఈ తెల్ల బట్టలు వేసుకున్నానంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లనే అని చెప్పగలుగుతున్నా. ఈరోజు ఉద్యోగం చేయగలుగుతున్నానంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే అని నేను గర్వంగా చెప్తున్నాను. అదే కాదు,
ఇక ఈ విధంగా 800 పూర్వము బసవేశ్వర్ ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో బసవేశ్వర్ సిద్ధాంతాలు గిట్లా ఈ అంబేద్కర్ పాటించాడు. అందుకే బసవేశ్వరుని గిట్లా నా యొక్క గురువు అని ప్రకటించాడు. అంటే ఇట్లా చూడండి ఎన్ని మతాలు ఎన్ని కులాలు ఇలా వస్తున్నాయి. ఒక ముస్లిం గిట్లా గురువు అని ప్రకటించాడు. ఏమంటే అంబేద్కర్ అంటే ఆ ఎస్సీకే రాయలేడు రాజ్యాంగం. బీసీలోకి ఇట్లా 50% రిజర్వేషన్, అగ్రవర్ణాలు ఉన్న పేదలకు ఇట్లా 10% రిజర్వేషన్లు రాశాడు. అది ఎస్టీలకు రాశాడు. అందరూ అనుభవిస్తారు. ఇప్పుడు ఒక సర్పంచ్ అయినా అంటే ఈ రాజ్యాంగం ప్రకారం, ఒక ఎమ్మెల్యే అయినామంటే రాజ్యాంగం ప్రకారం. అందుకే బాబాసాహెబ్ను వివిధ దేశాలలో కొలుస్తారు. వివిధ దేశాలలో ఇట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూలు ఉన్నాయి. అన్ని స్టాచ్యూల్లో మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ మరి ఎక్కడా లేవు. అయితే ఉత్తర భారతదేశంలో ఈ బాబాసాహెబ్ ఏ విధంగా అయితే అంటరానితనం గురి అయిందో ఇప్పటికీ అదే విధంగా నడుస్తుంది. మన దక్షిణ భారతదేశంలోనే కొద్దిగా తక్కువ ఉంది. దక్షిణ భారతదేశంలో ఏంటంటే చదువు ఉండడం వల్లనే కొద్దిగా అక్కడ ఉంది. నీకు చదివితేనే నీకు తెలివైతేనే ప్రశ్నిస్తావు. చదువు ముఖ్యము. కాబట్టి మన ఊర్లో ఒక గర్వకారణం చెప్పాలి. ఏంటంటే మనం చదువుకున్నాం. మన ఊర్లో మన జాతర అయితే ఎస్సీలను కానీ ఇప్పటికీ 2 కూర్చుని పెట్టిండు. అదొకటి అప్స్టేట్ చేస్తాను నేను. ఎందుకంటే వీరభద్రుని కళ్యాణం కాడ ఎస్సీలను కూర్చొని పెట్టేసాడు. అదొక గర్వకారణం. ఇట్లనే ఉండాలి. కుల మతాలు అందరూ కలిసి ఉండాలి. అందరం మనం మెలిసి ఉండాలి. మనిషిని మనిషిగా చూడమన్నాడు. మనిషిని మనిషిగా చూసినప్పుడే ఇతరులు నీకు విలువిస్తారు. మనిషిని మంచిగా చూడ